సో మనం ట్రిగ్నామెట్రీని స్టార్ట్ చేసుకొని దాంట్లో ఉన్న అన్ని ఎక్సర్సైజెస్ని ఇంక్లూడింగ్ ఆప్షనల్ ఎక్సర్సైజ్ కూడా చెప్పుకొని దాన్ని కంప్లీట్ చేసుకున్నాం. సో మీకు ఓన్లీ ట్రిగ్నామెట్రీ చాప్టర్ నుంచి మనం రఫ్గా ఒక 10 to 12 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బోర్డ్ ఎగ్జామ్లో ఒక 6 కానీ ఐదర్ మ్యాక్సిమం 10 మార్క్స్ అయితే వచ్చే ఛాన్సెస్ మోస్ట్ ప్రాబబుల్ ఉంటేనా. సో ట్రిగ్నామెట్రీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. దాంతోపాటు ఇప్పుడు మనం చెప్పుకోబోయే చాప్టర్ అంటే ట్రిగ్నామెట్రీకి కనెక్టెడ్ చాప్టర్, ఇదేం కొత్తది కాదు, కనెక్టెడ్ చాప్టర్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. యాక్చువల్గా దీనంత ఈజీ చాప్టరు నాకు తెలిసి 10th క్లాసు టెక్స్ట్ బుక్లో ఉండకపోవచ్చు. అంత ఈజీ చాప్టర్. జస్ట్ మినిమం బేసిక్ క్యాలిక్యులేషన్ వచ్చి డయాగ్రామ్ అంటే ఈ పర్టికులర్గా ఈ చాప్టర్లో మనం ఏం చేస్తామంటారన్న ఫస్ట్ ఒక డయాగ్రామ్ వేస్తాం. డయాగ్రామ్ ఎందుకు వేస్తాం, డయాగ్రామ్ ఎందుకు అసలు అదంతా మీకు తర్వాత చెప్తాం. అసలు డయాగ్రామ్ వేస్తాం. ఈ డయాగ్రామ్ వేసిన తర్వాత మనం ఫస్ట్ ఇంట్రడక్షన్లో బేసిక్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ చూసాం. సైను, కాసు, టాను, పైథాగరస్ థీరం. దాన్ని యూజ్ చేసుకొని అంటే ఆ యాంగిల్స్ని రేషియోస్ని యూజ్ చేసుకొని అక్కడ మనం హైట్స్ అండ్ డిస్టెన్సెస్ కనుక్కుంటాం. సో ఇందులో మెయిన్గా మనకి 3 విషయాలు తెలిస్తే చాలు. నెంబర్ 1 హౌ టు డ్రా ద డయాగ్రామ్. నెంబర్ 2 వాల్యూస్ అంటే మనం 11.2 చేసే ముందు ఒక టేబుల్ నేర్చుకున్నాం, ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్. నెంబర్ 3 బేసిక్ క్యాలిక్యులేషన్స్. ఈ 3 గనక మీరు పర్ఫెక్ట్గా వెయ్యగలిగితే దీనంత ఈజీ చాప్టర్ లేదు. ఈ చాప్టరు అండ్ ట్రిగ్నామెట్రీ అంటే 11, ఇది మీ టెక్స్ట్ బుక్లో వచ్చేసరికి ఇది 12th చాప్టర్ నానా. ఈ 2 చాప్టర్లు కనుక మీరు పర్ఫెక్ట్గా ఉంటే రఫ్గా మనం 18 to అట్లీస్ట్ 15 to 20 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఓన్లీ ట్రిగ్నామెట్రీ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ పర్ఫెక్ట్గా నేర్చుకోవడం వల్ల మనం రఫ్గా 15 to 20 మార్క్స్ గ్యాదర్ చేసుకోవచ్చు. సో అంత వాల్యుబుల్ చాప్టర్. సో అందుకోసం ట్రిగ్నామెట్రీ ఇతర కంటిన్యూషన్ దీన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ అప్పుడు నేను చెప్పాను ట్రిగ్నామెట్రీని ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే దానికి మీకు ఆ రోజు నేను చెప్పా. ఆస్ట్రానమీలో వాడతారు, నావిగేషన్లో వాడతారు, ఆప్టిక్స్లో వాడతారు, ఇలా రకరకాలుగా యూజెస్ అని మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మేజర్గా మనం ట్రిగ్నామెట్రీ అప్లికేషన్ ఎక్కడ ట్రిగ్నామెట్రీ వాడతాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టవర్ ఉంది నాన్న, ఒక టవర్ ఉంది, సర్టెన్ టవర్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇది పెద్ద టవర్, హైట్ ఉంది, చాలా హైట్ ఉంది. నేను ఇక్కడ ఈ టవర్ని హైట్ కావాలి, నాకు ఈ టవర్ హైట్ ఎంతో నాకు తెలియదు, ఈ టవర్ హైట్ నాకు తెలియదు. సో ఈ టవర్ హైట్ని నేను టవర్ ఎక్కకుండా ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది టాస్క్. ఇప్పుడు ఈ హైట్ కనుక్కుంటే 2 మార్గాలు ఉంటాయి. కింద నుంచి టేప్ పట్టుకొని పైకి ఎక్కి 2 మెజర్ చేసి చెప్తాం. టేపులు, సర్వే చైన్లు అవి కూడా కాని పక్షంలో చాలా హైయెస్ట్ లెంత్ అలాంటి వాటిని మనం కనుక్కోవడానికి మామూలు ఇన్స్ట్రుమెంట్స్ పనికిరావు. ఇప్పుడు నాకు ఈ హైట్ ఆఫ్ ద టవర్ కావాలి, అది కష్టపడకుండా చాలా సింపుల్గా. అలాంటప్పుడు మనం ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని వాడతాం. ఎలా వాడతాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మీకు నేను స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ ట్రిగ్నామెట్రీ ఒక మాట చెప్పా. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటే ఏమనుకున్నాం? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇవి గుర్తున్నాయా మీకు? మనం ఆ రోజు చెప్పుకున్నాం. అంటే యాంగిల్కి డిస్టెన్స్కి మధ్య ఒక లింక్ ఉంటుంది, యాంగిల్కి డిస్టెన్స్కి మధ్య ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సార్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైట్ నాకు తెలియదు, నేను ఇప్పుడు ఇక్కడ నుంచి నిలబడ్డా, ఇప్పుడు దీన్ని మెజర్ చేశాను, ఇప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత ఉందో నాకు తెలుసు కదా. అంటే నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాంగిల్ ఒక 30 degrees అనుకోండి, ఇది ఒక 10 centimeters ఉంది అనుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఈ బేస్ ఉపయోగించుకొని దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, పైథాగరస్ థియరమ్ని యూజ్ చేసుకొని. అంటే యాంగిల్ సైడ్స్కి మధ్య ఉన్న రిలేషన్ని యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో దీని డయాగ్రామ్ ఎట్లా గీయాలి, యాంగిల్ ఎట్లా గీయాలి, వీటన్నిటి గురించి మనం చెప్పుకుందాం. ఇంకోటి ఏంటంటే సార్ మరొక డౌట్, ఇప్పుడు నేను 10 centimeters దగ్గర 30 degrees ఉంది కదా, అదే 20 centimeters ఉన్నప్పుడు కూడా 30 degrees ఉంటుందా? ఇది ఇంపార్టెంట్ నాన్న. ఉండదు.
ఉండదు. యాంగిల్ మారుతుంటుంది, యాంగిల్ మారుతుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడు కూడా 90 degrees ఉంటుంది. మీకు ఇది యాంగిల్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. మనం ఒక పాయింట్ నుంచి ఇటు సైడ్కి వస్తుంటే అంటే 90 degrees వైపు వస్తుంటే యాంగిల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, యాంగిల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సార్ ఇది మాకు అవసరం. ఈ పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఒక పర్టిక్యులర్ పాయింట్ నుంచి టువర్డ్స్ ద రైట్ యాంగిల్ అంటే ఇటు సైడ్ వస్తున్నప్పుడు యాంగిల్ ఏమవుతుంది? పెరుగుతుంది. యాంగిల్ ఏమవుతుంది? పెరుగుతుంది. ద యాంగిల్ షుడ్ బి ఇంక్రీజెస్. ద యాంగిల్ షుడ్ బి ఇంక్రీజెస్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సో చెక్ ఇట్ వన్స్. సో ఇక్కడ మీరు గమనిస్తే మీకు ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే, సార్ 2 యాంగిల్స్ ఎందుకు వస్తాయి అన్నప్పుడు ఒక చిన్న లాజిక్ ఏంటంటే, క్వశ్చన్ చదివితే మీకు అర్థమైపోతుంది నాన్న, కష్టపడక్కర్లేదు. క్వశ్చన్ చదివితే అర్థమైంది. ఒకవేళ మీకు అర్థం కాలేదు, ఒక ప్రాబ్లంలో 30 degrees ఇచ్చాడు, 60 degrees ఇచ్చాడు, సో నోట్ చేయమన్నాడు. ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే 2 యాంగిల్స్ గీస్తాం పక్కాగా. సో ఇప్పుడు ఎక్కడ ఏది పెట్టాలి? 30 ఎక్కడ పెట్టాలి, 60 ఎక్కడ పెట్టాలి, అది మనకి గుర్తు. ఒకటే గుర్తు, రైట్ యాంగిల్ దగ్గర ఉన్న దాంట్లో ఎక్కువ ఉంటుంది 60 degrees, లాస్ట్ ఉన్న దాంట్లో 30 degrees. ఇది బేసిక్గా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అంటే టువర్డ్స్ ద నార్మల్ వస్తున్నప్పుడు దాని యొక్క వాల్యూ ఏమవుతుంది? పెరుగుతుంది. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇందులో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ అవి మీకు వాటి మీనింగ్ తెలియాలి. వాటి మీనింగ్ తెలియకుండా వీటిని మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేం. ఫస్ట్ వన్ ఏంటంటే హైట్ ఆఫ్ ద టవర్. అంటే హైట్ నథింగ్ బట్, అది టవర్ కావచ్చు, ట్రీ కావచ్చు, ఒక పెడెస్ట్రియల్ కావచ్చు, ఒక స్టోన్ కావచ్చు, ఒక హైట్. జనరల్ ఇక్కడ హైట్స్ మొత్తాన్ని కూడా మనం ఒక స్ట్రైట్ లైన్లోనే చూపిస్తాం నాన్న. మీకు ఎక్కడ కూడా హైట్ లైన్ని స్ట్రైట్ లైన్. ఎందుకు సార్ మేము ఇలా చూపించకూడదా? మనం గీసేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకంటే ట్రిగ్నామెంటరీ వర్క్ అయ్యేది ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మీద మాత్రమే. సో మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఎవ్రీ హైట్ షుడ్ బి షోన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. దీంతో ఖచ్చితంగా కనెక్టెడ్ రైట్ యాంగిల్ వస్తుంది. సో హైట్ ఎప్పుడు కూడా చూపిస్తాం. రెండోది ఏంటంటే డిస్టెన్స్. డిస్టెన్స్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద, అది టవర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ డిస్టెన్స్ని మనం లెఫ్ట్ సైడ్ గీసుకోవచ్చు, రైట్ సైడ్ గీసుకోవచ్చు, నో ప్రాబ్లం. చాలా వరకు మన డయాగ్రామ్స్ లెఫ్ట్ సైడ్ గీస్తాం అంతే. సార్ నేను ఇటు గీసుకో, తప్పేం కాదు. కాకపోతే ఏంటంటే ఎటైనా గీయచ్చు. బట్ ఇదేంటి, ఈ టవర్ బాటమ్ నుంచి ఉంటుంది కదా, సో ఈ రెండు కలిసి ఎట్లా ఫామ్ అవుతుందంటే ఒక ఎల్ షేప్, అంటే ఒక రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఈ రెండు ఇంపార్టెంట్, డిస్టెన్స్, హైట్. మూడోది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఎలివేషన్ అంటే ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్న పేరు. అరే మా హీరోని వాడు మామూలుగా ఎలివేట్ చేయలేదురా సినిమాలో, అసలు ఆ హీరో ఎలివేషన్ అద్భుతంగా ఉంది. అంటే ఏంటి, ఉన్నదానికంటే ఎక్కువ హైక్ ఇవ్వటం. ఎలివేషన్ అంటే ఏంటి, హైక్ ఇవ్వటం. అలాగే ఇక్కడ ఎలివేషన్ అంటే ఏంటి, పైకి లేపడం. పైకి లేపడం అంటే ఏంటి, యాంగిల్ ఎటువైపు పోవాలి, ఇలా పైకి వెళ్ళాలి. సో యాంగిల్ ఎలివేషన్ అంటే ఎటు గీయాలి, టాప్ గీయాలి, పైకి గీయాలి. అంటే ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇలా గీయాలి. ఇక్కడ నుంచి గీస్తే ఇలా గీయాలి. ఇప్పుడు ఒక డిస్టెన్స్లో ఉంది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇలా గీయాలి. ఈ విధంగా గీస్తాం. ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే, డిప్రెషన్ అంటే ఏంటి, మనం బాధ, బెంగ, ఆ బాధతో ఏమైపోతామంటే మనం ఉన్న ఆలోచన శక్తి డౌన్ అయిపోతుంది. మనం ఎక్కువ థింక్ చేయలేం. అంటే మన లెవెల్ స్టాండర్డ్ ఏమైపోతుంది, పడిపోతుంది, అంటే తగ్గడం. సో డిప్రెషన్ నథింగ్ బట్ తగ్గడం. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి, తగ్గడం, ఇలా కిందకి రావడం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటేనేమో పైకి వెళ్ళడం, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే కిందకి రావడం. హైట్ అంటేనేమో యూ హ్యావ్ టు రిమెంబర్ ఎ స్ట్రైట్ లైన్. డిస్టెన్స్ అంటేనేమో కర్వ్డ్ లైన్. సో దీన్ని బేస్ చేసుకుంటే మనం ప్రతి ప్రాబ్లంకి డయాగ్రామ్ గీయచ్చు. వన్స్ వీటిని గుర్తుపెట్టుకొని మీరు కనుక డయాగ్రామ్ గీయడం మొదలు పెడితే దిస్ ఈజ్ ద వెరీ 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 ఈజియెస్ట్ చాప్టర్. మళ్ళీ చెప్తున్నానా, ఓన్లీ 11, 12 ప్రిపేర్ అయినా కూడా మీకు 15 to 20 మార్క్స్ ఎక్కడికి వెళ్ళవు. సో బీ ప్రిపేర్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. దీన్ని ఫాలో చేయండి. నెక్స్ట్ క్లాస్లో దీని మీద మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాం. దాంట్లో ప్రతి వర్డ్ ప్రాబ్లంకి మీకు డయాగ్రామ్ ఎలా గీయాలి, అలాగే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను చాలా డీటెయిల్గా చెప్తా. మీరు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఎస్పెషల్లీ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ చాప్టరు, మెన్సురేషన్ కాదు, మెన్సురేషన్ బయట అడుగుతున్నాడు. అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ 1,
తర్వాత కోఆర్డినేటిక్ ఈక్వేషన్స్ అండ్ లీనియర్ ఈక్వేషన్స్. ఈ 3 చాప్టర్లు వీలైనంత వరకు టెక్స్ట్ బుక్లో నుంచి అడుగుతున్నారు ప్రాబ్లమ్స్. అంటే అయితే ఎగ్జాంపుల్స్ కావచ్చు, డూ దీస్ కావచ్చు, ట్రై దీస్ కావచ్చు. అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ మాత్రం 100కి 99% ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ వస్తుంది నాన్న. సో మీరు ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ బాగా ప్రిపేర్ అయితే ఐ థింక్ ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మీకు కనుక ఈ క్లాస్ అడిగితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.